ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/4/2024 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అవమానము, తొందరపాటు నిర్ణయాలు, కన్ఫ్యూజ్ అవ్వడము, అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని ఇబ్బందులు ఎక్కువ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. గర్భస్రావం అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. అన్య స్త్రీ పరిచయం మీకు తీవ్రమైనటువంటి విభేదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం, తప్పుడు వ్యక్తుల వల్ల నష్టాలు, చికాకు, కోపం, వాహన ప్రమాదం, ధన నష్టాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో పట్టుబడ అంటే లంచగొండులుగా పట్టుబడడం, ఉద్యోగాన్ని కోల్పోవడం, బెంచ్ మీదకి ఉద్యోగం మారే అవకాశం, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సినటువంటి అగత్యం ఏర్పడడం. బాబు ఇంత నీటుగా చెప్తున్నావేంటి అని అనుకోకండి. ఇలాంటి పరిస్థితి ఈరోజు ఉంది. అష్టమ స్థానంలో మీకు చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. లగ్నంలో కూడా కొన్ని గ్రహాల యొక్క ప్రభావం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పొలిటికల్గా అంటే రాజకీయంగా ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకు అవమానాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్ల వారికి ఇబ్బంది, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. రైతాంగాలు మోసపోయే అవకాశం లేదా అనవసరమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో వర్ష పరిస్థితి ఎక్కువగా ఉంది. అంటే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. పంట నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబెట్టుకునే ప్రయత్నం చేయకండి. కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఏదేమైనా ఈరోజు రైతందరూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల ఇబ్బందులు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల జూదం వల్ల కూడా ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి అందులో పెట్టుబడి పెట్టకండి. అధికంగా ఏమైనా నమ్మకండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం. జన్మ జాతకాన్ని చూయించుకోండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:29 నుంచి 9:16 వరకు, తిరిగి 11:50 నుంచి 1:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఆశించినటువంటి ధన ప్రాప్తి, కళాకారుల, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆకస్మిక ధన లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి చాలా 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 మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభాలు, వాహన సౌఖ్యం, గృహయోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో సమాగమం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, తప్పక మీరు అనుకునే సాధించగలిగే అవకాశాలు, ఆరోగ్య లాభం బాగా ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచన ఫలం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఆదరణ బాగా కనబడుతోంది. అనుకున్నటువంటి పనులు సాధించే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అన్యోన్య దాంపత్యం, భార్యాభర్తల మధ్య అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకి, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చును. ఆత్మస్థైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఆర్థికాభివృద్ధి చరబలం కనబడుతుంది. విద్యార్థికి, ఉద్యోగస్తులకు కూడా మంచి లాభాలు. విదేశాల్లో స్థిర నివాసం పొందుకోవడం ఖాయంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన శుభదినం. విద్యా లాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందాది శుభయోగాలు. వివాహ సంబంధ విషయాల్లో ఒక శుభవార్త వినడం ఖాయం. ఆస్తి పంపకాల అనుకూలతలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, ఆర్థిక విశేషాల్లో మంచి లాభాలు ఉన్నాయి. అంటే ఆర్థికమైన విశేషాలు బాగా కనబడుతున్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి రావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి లాభాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు. విద్యాలయ, వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. ధనధాన్య వృద్ధి, కార్యలాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే దృష్టిని చెప్పవచ్చు. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించడం మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం లేదు. సొంత వ్యక్తులకు ఇచ్చినా సరే తిరిగి రాదు. రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, కళాకారుల, క్రీడా నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వరకు నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కష్టం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత లేకపోవడం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారుల, క్రీడా నష్టాలు, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, అపవాదులు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, ముఖ్యంగా లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో బెంచి మీదకి ఉద్యోగం మారబోతోంది. విదేశాలకు వెళ్లాలన్న మీ అత్యుత్సాహం నష్టాన్ని కలిగిస్తోంది, జాగ్రత్త. అలాగే వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల ఆర్థిక, వస్తు నష్టాలు పొందుకునే అవకాశం. మీ వాహనాన్ని కూడా ఎవరికి ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈ రాశి వారికి ఉదయం 8:50 నుంచి 10:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడలకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లువరికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభం, ధనవృద్ధి, కార్యసిద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజ్జుదం వల్ల మంచి ధనప్రాప్తి, వాచాతుర్యం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలత, ఉన్నత విద్యాభివృద్ధి, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, శుభవార్తా శ్రవణం, ఇంట్లో ఆనంద యోగం, భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి బాగా ఉండడం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, ఈవెంట్ వారికి చాలా మంచి లాభాలు, స్వదేశంలో విదేశాల అభివృద్ధి, విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మంచి అనుకూలత, ఆర్థిక లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్,
పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో చాలా మంచి సౌలభ్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. విదేశాల్లో కూడా నూతన వ్యాపార ప్రారంభాలు చేసే అదృష్టం కనబడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి కార్యసాధన, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ గౌరవం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, శుభవార్తా శ్రవణం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యార్థికి మంచి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, వాక్చాతుర్యం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని వృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక విశేషాలు చాలా బలంగా ఉంటున్నాయి. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఆత్మీయుల కలియిక ఆనందాన్ని కలిగిస్తుంది. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్తలు, విదేశాలు, విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం, సోదర మైత్రి, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకున్నటువంటి అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపార లాభాలు, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభ గడియలు, ఆనందయోగం. ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకు కూడా టార్గెట్ రీచ్ అవ్వడం ఖాయంగా చెప్పవచ్చు. ధనయోగము, అనుబంధాలు, అలాగే విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశీయానం, అన్ని రకాల పరీక్షలు విజయం సాధించడం, అనుకున్నటువంటి మాట పట్టింపు, ఒక కార్యదక్షత, విశేషమైనటువంటి అధికారాన్ని పొందుకునేటువంటి అవకాశం, ఊహించినటువంటి ధన లాభాన్ని కూడా పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు అనవసర విభేదాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, శ్రమ ఎక్కువ, లాభం తక్కువ, భాగస్వామి వ్యాపారితో మోసపోయే అవకాశం, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యార్థి విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, అనారోగ్య సూచన, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఇబ్బందికర వాతావరణం ఎక్కువ కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టం. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల చికాకు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, జాగ్రత్త. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందుకోవచ్చు. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశీయాన భంగము, కోర్టు వివాదాలు, సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో విభేదాలు ఎక్కువగా ఉండడం, జాగ్రత్తలు పాటించే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, ఐశ్వర్యము,
షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. మొండి ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉండడం, ఎటువంటి విషయాన్ని సరే ఈజీగా వాటిని పరిష్కరించుకోగలిగేటువంటి స్థైర్యం, ధైర్యం బాగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి అనుకూలంగా శుభస్థితి. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. మాతాపితృలతో అత్యంత అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగం బాగా ఉంటుంది. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారితో లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందిన అవకాశం. ఆరోగ్య లాభం, శుభయోగం, వస్తులాభం, శుభవార్తా శ్రవణం, వివాదాలకు తొలగిపోయిన అవకాశాలు బలం కనబడుతున్నాయి. చాలా మంచి ధైర్యవంతులు, స్థైర్యాన్ని పొందుకోవడం, ఎటువంటి పనినైనా సునాయాసంగా పూర్తి చేసుకోగలిగేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, రాజకీయంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం అనుకూలత, వైద్యునికి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విభేదాలు తొలగిపోతాయి. సోదర మైత్రి ఉంటుంది. ఆస్తి పంపగల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సంతాన శుభయోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాన్ని పొందుకునే అవకాశం. వస్తు లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన లాభాలు. ఈ రోజంతా మీకు అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, రుణ విమోచనం, ఏదైనా నూతన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యా లాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వరకు అభివృద్ధి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, పత్తి, చింతపండు వ్యాపారంలో లాభాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్కి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడల అభివృద్ధి. సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈ రోజంతా మీకు ప్రయాణ, ఉద్యోగ, విద్య, విదేశీయాన లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఈరోజు రుణ విమోచనం ఖాయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.